గుంటూరు మిర్చి యార్డ్లోని పరిస్థితి లైవ్ విజువల్స్లో మనం చూస్తున్నాం. అయితే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దగ్గర నుంచి ఎలాంటి ట్రాఫిక్ కంట్రోల్ లేదు. సో మామూలుగా ఒక వెహికల్ వస్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లోనే ఆయన మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకు ఉంది. అయినా అక్కడ పోలీసులు కనిపించరు. అయినా కూడా ఆయన వచ్చిన కర్తవ్యం సో ఆయన రైతులతో మాట్లాడడానికి, వాళ్ళ కష్టాలని సమస్యల్ని అడిగి తెలుసుకోవడానికి ఎలాంటి మద్దతు ధర ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, అలాగే రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న అభిమానులు అవ్వచ్చు, అక్కడ ఉన్న రైతులు అవ్వచ్చు, మిర్చి రైతులు అందరూ కూడా ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. కానీ ఆయన వెహికల్ నుంచి దిగే పరిస్థితి కూడా లేదు. అంతటి క్రౌడ్లో ఆయన ముందుకు కదులుతున్నారు. మరి కాసేపట్లోనే అక్కడ ఉన్న మిర్చి రైతులతో మాట్లాడతారు. వాళ్ళ కష్టాలు సమస్యలు అడిగి తెలుసుకుంటారు. వస్తున్న సిచ్యువేషన్లో ఆయనకు ముందుకు ఆయన వెహికల్ దిగి నడిచే పరిస్థితి కూడా లేదు. వాళ్ళని కంట్రోల్ చేయటం కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా కష్టమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించడానికి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటారు. సో పెట్టుబడి సాయం దగ్గర నుంచి వాళ్ళకు అందాల్సిన మద్దతు ధర వరకు ఏ రకంగా ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది, సో ఏ రకంగా వాళ్ళకి ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతోంది, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే, రైతుల మాటల్లోనే వినే ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారికి అండగా ఉండబోతున్నారు. సో వాళ్ళకి భరోసా కల్పించబోతూ ఉన్నారు. మేము మీకు అండగా ఉన్నామంటూ. అనంతరం ఆయన ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తారు. సో ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా ప్రభుత్వానికి సూచనలు, అలాగే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ పంటకు కూడా మద్దతు ధర దక్కని ప్రస్తుత పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుకు అండగా సాగిస్తున్న ఈ పర్యటన ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డ్కి చేరుకుంది. ఆయన కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. అయితే వెహికల్ దిగి ఆయన నడిచే పరిస్థితి లేదు. మనం చూస్తున్న విజువల్స్లో సో వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్న రైతులు అవ్వచ్చు, అలాగే ఆయన అభిమానులు అవ్వచ్చు, ముఖ్యంగా యూత్ అక్కడ మనకి విజువల్స్లో కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సో ఆయనకి స్వాగతం పలకడానికి, తమ కష్టాలు వినడానికి వచ్చిన తమ అభిమాన నేతకు వాళ్ళందరూ స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదిలే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది అలివి కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అందరినీ నిలువరించి కొంచెం దారి ఇవ్వండి అని అడిగినా కూడా వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ అభిమాన నేతను చూడాలి, దగ్గరగా చూడాలి, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఓవైపు ఫోన్లో ఫోటోలు తీసుకోవడానికి, సెల్ఫీ తీసుకోవడానికి వస్తున్న యువకులు, అభిమానులు ఒక ఎత్తైతే, తమ కష్టాలను వినడానికి వచ్చిన తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతున్న రైతులు మరోవైపు, అలాగే అభిమానులు వైపు, వీళ్ళందరి నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. మిర్చి యార్డ్ రైతుల్ని ఆయన పరామర్శించబోతున్నారు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని అడిగి తెలుసుకుని మేము అండగా ఉంటూ ఒక భరోసా ఇవ్వబోతున్నారు. సో వైఎస్ జగన్ పర్యటనలో కూటమి సర్కార్ కుట్రలు మనం చూస్తున్నాం. ఆయన మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ ఉన్న ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ, భద్రత ఎక్కడా కూడా లేని సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూస్తున్నాం. గత గంట సేపు నుంచి కూడా చూస్తున్నాం. ఒక్క పోలీస్ కూడా అక్కడ దర్శనం ఇవ్వని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయినా కూడా తాము మీ వెంట ఉన్నామంటూ, ఏ రకంగా అయితే ఆయన వచ్చారో మేము కూడా మీ వెంటే ఉన్నామంటూ అక్కడ రైతులు అవ్వచ్చు, అభిమానులు, విద్యార్థులు, యువత అందరూ కూడా తామే ఒక రోప్ పార్టీగా ఏర్పాటై ముందుకు తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మన మార్కెట్ యార్డ్కి అయితే చేరుకుంది వెహికల్. సో ఆయన వెహికల్ దిగడానికైతే అలివి కాని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనంతటి నడుమ ప్రస్తుతం ఆయన మిర్చి రైతులతో మాట్లాడతారు. వాళ్ళకున్న సమస్యలను అడిగి తెలుసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడి దగ్గర నుంచి మద్దతు ధర వరకు ఎలా ప్రభుత్వం అండగా ఉండిందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వం ఏ రకంగా కూడా మద్దతు ధర ప్రకటించకపోగా, పెట్టుబడి సాయం అందించకపోగా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వాళ్ళ వెదలని పట్టించుకోని సిచ్యువేషన్ని ఆయన వారి మాటల్లోనే వింటారు. అనంతరం వీళ్ళు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.